నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరి కాసేపట్లో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రధాని రాజీనామా చేసే అవకాశం. మూడోసారి ప్రధాని కానున్న మోదీకి శుభాకాంక్షల వెల్లువ. అభినందనలు తెలుపుతున్న ప్రపంచ దేశాధినేతలు. మరి కాసేపట్లో సీఎంతో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల భేటీ. మర్యాదపూర్వకంగా కలవనున్న నేతలు. ఓడినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు గంతులేయలేదన్న చంద్రబాబు. రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదన్న తెదేపా అధినేత. హైదరాబాద్ మంగళహాట్లో విషాదం. కొండపై నుంచి ఇంటిపై పడిన పెద్ద బండరాయి, 2 ఏళ్ల బాలుడు మృతి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ పక్షాల సీనియర్ నాయకులు నేడు ఢిల్లీలో సమావేశం కానున్నారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్థానాలు సాధించిన ఎన్డీఏ పక్షాలు లోక్సభ ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను చర్చించనున్నారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి భాగస్వామ్య పక్షాల నేతలు అభినందనలు చెబుతారని సమాచారం. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 272 కంటే తక్కువ స్థానాలను భాజపా సాధించడం ఇదే తొలిసారి. ఫలితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై భాజపా ఆధారపడక తప్పని పరిస్థితి. తెలుగుదేశం, జేడీయూ, సింధే నేతృత్వంలోని శివసేన, చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కేంద్రంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఆయా భాగస్వామ్య పక్షాల నేతలు కూడా ఎన్డీఏ సమావేశానికి హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతలు అభినందనలు తెలిపారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, నేపాల్ ప్రధాని ప్రచండ మరోసారి విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భారత్తో కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు చెప్పారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ కూడా చరిత్రాత్మక విజయం సాధించారంటూ మోదీకి అభినందనలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మరింత ఉన్నతి సాధించారని అభిలషించారు. ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వివరించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ తోబుగే కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు. భారత్ విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపిన అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఇరు దేశాల సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను తమ వంతుగా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేసిన ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన వేళ సమావేశం నిర్వహించిన ఆయన 5 ఏళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గత 5 ఏళ్ల పాలనను ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కూలి పనులకైనటువంటి వ్యక్తులు ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. లోక్సభ అభ్యర్థుల ఎంపికలో స్వయంకృతాపరాధం భాజపాకు భారాస సహకరించడం వల్లే 8 స్థానాలకు పరిమితమయ్యామనే భావన రాష్ట్ర కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది.
మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపికలో తప్పిదం వల్ల 2 అంకెల సీట్లు సాధించలేకపోయాయని నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, కొందరు మంత్రులు అధిష్టానంపై తెచ్చిన ఒత్తిడి ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు. భాజపా ఎత్తుగడలను సీఎం రేవంత్ రెడ్డి ధీటుగా తిప్పికొట్టడం వల్లే ఈ 8 స్థానాలైనా గెలిచామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో పోరాడింది. ఫలితాల్లో మాత్రం 8 స్థానాలకే పరిమితమైంది. 14 స్థానాలు దక్కలేదనే అంతర్మథనం కాంగ్రెస్ లో మొదలైంది. అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా? కొందరు మంత్రులు పూర్తి స్థాయిలో పనిచేయలేదా? భాజపాకు భారాస లోపాయికారిగా సహకరించిందా అని ఆ పార్టీ నేతలు కారణాల్ని విశ్లేషిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన రాష్ట్ర కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది. బలమైన నాయకులు లేక ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కరీంనగర్, సికింద్రాబాద్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. భారాస నుంచి పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ను సికింద్రాబాద్ బరిలో దించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని ఏఐసీసీ కోరడం, ఇందుకు దానం ససేమిరా అనడంతో ప్రచారంలో కాలయాపన జరిగింది. పోటీ చెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉన్న దానం నాగేందర్ ప్రచారంలో వెనుకబడ్డారని భావిస్తున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థిగా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించింది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది. భాజపా నుంచి రాష్ట్ర స్థాయిలో పేరున్న ఈటెల రాజేందర్ ప్రత్యర్థిగా ఉండడంతో బలంగా ఎదుర్కొనలేకపోయామని కాంగ్రెస్ భావిస్తోంది. సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయించి ఉంటే అక్కడ సునాయాసంగా గెలిచి ఉండేవాళ్లమని విశ్లేషిస్తున్నారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో హోరాహోరీగా తలపడ్డారు. చివరి నిమిషంలో భారాస నుంచొచ్చిన రంజిత్ రెడ్డి గెలుపు వాకిట తడబడ్డారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పట్టుబట్టి మెదక్ టికెట్ నీలం మధుకు ఇప్పించారు. త్రికోణ పోరులో మెదక్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకోవాల్సొచ్చింది. మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి స్థానికంగా ఉందరని భాజపా చేసిన ప్రచారం ప్రతికూలంగా మారింది. డీకే అరుణ జిల్లాలో పేరున్న నాయకులు కావడంతో హోరాహోరీగా తలపడినా ఓటమి తప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి 12 సార్లు ప్రచారానికి వెళ్లినా మహబూబ్ నగర్లో విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో స్థానిక మంత్రి ఒత్తిడితో ప్రవీణ్ రెడ్డికి కాకుండా వెలిచాల రాజేందర్రావుకు టికెట్లిచ్చినట్లు తెలుస్తోంది. భాజపా సిట్టింగ్ అభ్యర్థి బండి సంజయ్ రాష్ట్ర స్థాయి నాయకుడు కావడం, తమ అభ్యర్థి బలంగా పోటీనివ్వకపోవడంతో ఓటమి పాలైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలోకి దించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ప్రతికూలంగా మారిందనే భావన నెలకొంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎత్తుగడలు భాజపా వేవ్ పనిచేశాయని విశ్లేషిస్తున్నారు. హిందుత్వం, అయోధ్యలో రామమందిరం వంటి అంశాల వల్ల భాజపా లబ్ధి పొంది 8 స్థానాల్లో గెలిచిందని, భారాస కూడా లోపాయికారిగా సహకరించిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రిజర్వేషన్ల రద్దుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీకి లబ్ధి చేకూర్చాయని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడం వల్లే 8 స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రంలో కమలం వికసించింది. కాంగ్రెస్తో హోరాహోరీగా సాగిన పోరులో 8 స్థానాల్లో విజయం సాధించింది. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 4ని ఖాతాలో వేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35% ఓటు బ్యాంకును కమలం పార్టీ కొల్లగొట్టింది. అధికార పార్టీతో సమానంగా సీట్లు సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది. మరోసారి మోదీ నినాదం సహా కాంగ్రెస్ భారాసపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో కాషాయ దళం సఫలీకృతమైంది. 2014లో 1 ఎంపీ స్థానం, 2018లో 4 ఎంపీ స్థానాలు. ప్రస్తుత లోక్సభ పోరులో భాజపా సాధించిన ఎంపీ స్థానాలు 8. ఈ లెక్కలు తెలంగాణలో పెరుగుతున్న భాజపా ప్రభావానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు, సీట్ల సంఖ్యను పెంచుకుంటూనే ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాసనసభ స్థానాన్నే గెలుచుకున్న భాజపా ఇటీవలి అసెంబ్లీ పోరులో 8 సీట్లతో తన పట్టును మరింత పెంచుకుంది. ప్రస్తుత లోక్సభ సమరంలోనూ 8 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.90% ఓట్లతో 8 సీట్లు గెలుచుకున్న భాజపా 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 35% ఓటు బ్యాంకును కైవసం చేసుకుని 8 లోక్సభ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్లో విజయ దుందుబి మోగించింది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్తో సమానంగా సీట్లు సాధించి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, జహీరాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భాజపా జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 5 మాసాల పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందే బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది. దాదాపు 2 మాసాలు ఆ పార్టీ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్ 10 ఏళ్ల భారాస పాలనపై నిత్యం ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ప్రణాళికల్ని అమల్లోకి పెట్టారు. ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావని, దేశంలోని పాలనను నిర్ణయించేవనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లారు. భారాసకు లోక్సభ ఎన్నికలతో సంబంధం లేదని, కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో వచ్చే అవకాశం లేదని విస్తృతంగా ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టే భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చేసిన ప్రచారం కూడా ప్రయోజనం చేకూర్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులను రాష్ట్రంలోని వివిధ సభలు, సమావేశాలకు భాజపా రప్పించింది. అగ్రనేతలతో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీల అమలుపై వైఫల్యం, 10 ఏళ్ల భారాసపై విమర్శనాస్త్రాలు సంధింపజేశారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూలుకు ముందే ఒక దఫా ప్రచారాన్ని రాష్ట్రంలో ముగించారు. 3 సార్లు రాష్ట్రానికి వచ్చి 5 బహిరంగ సభలు, 1 రోడ్ షోలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ తర్వాత 3 సార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని 5 బహిరంగ సభల్లో పాల్గొని జోష్ పెంచారు. ఒకవైపు కాంగ్రెస్ భారాసపై ఎదురుదాడి చేస్తూనే 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేంద్రం చేసిన సహాయాన్ని అంకెలతో సహా ప్రజలకు వివరించారు. వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి పసుపు బోర్డు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ వంటి విభజన హామీలను స్వయంగా మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేసి జనంలోకి సానుకూల సందేశాన్ని పంపించారు. మొత్తంగా మోదీ గ్యారంటీ, డబుల్ ఇంజన్ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది కమల దళం. 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కమల దండు విజయవంతమైందని లోక్సభ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. రాష్ట్రంలో పట్టణ ప్రాంతానికే పరిమితమైన భాజపా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల ఓటు బ్యాంకును కొల్లగొట్టి ఎక్కువ సీట్లను సాధించింది. కాంగ్రెస్ భారాసపై ఉన్న వ్యతిరేక ఓట్లు భాజపాకు పడినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ 39.4%, భాజపా 13.90% ఓట్లు సాధించింది. భారాస 37.35%తో 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న భారాస ఒక్క ఎంపీ సీటు గెలుచుకోలేదు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిస్తే మిగిలిన అన్ని చోట్ల 3వ స్థానానికే పరిమితమయ్యారు. దీనిని బట్టి చూస్తే ప్రధానంగా భారాస ఓటు బ్యాంకును కొల్లగొట్టి అధికార పార్టీకి ధీటుగా సమస్థానాలను కైవసం చేసుకుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి భారాసకు తామే ప్రత్యామ్నాయమని భాజపా ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల ముంగిట పలు అంశాలు ఆ పార్టీని దెబ్బతీశాయి. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షునిగా మార్చడం పార్టీ ముఖ్య నేతల మధ్య అనైక్యత దెబ్బతీసింది. దీనికి తోడు భారాస, భాజపా ఒక్కటేననే ప్రచారం కూడా ఈ నష్టం చేకూర్చింది. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ నష్టం జరగకుండా ఆ పార్టీ ముందే మేలుకుని నేతల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా స్థానాలు సాధించింది. లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న భాజపా 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలని భావిస్తోంది.
గులాబీ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు. ఏకంగా 8 స్థానాల్లో భారాస డిపాజిట్ కోల్పోయింది. 2018 శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతాన్ని సాధించిన ఆ పార్టీ ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 17 నియోజకవర్గాల్లో కేవలం 16.6%తో 36 లక్షలకు పైగా ఓట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 51 లక్షలకు పైగా ఓట్లను కోల్పోయింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించని భారత రాష్ట్ర సమితి దారుణ ఓటమిని చవిచూసింది. పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయంతో లోక్సభలో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. 2004 ఎన్నికలు మొదలుకుంటే లోక్సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన తెరాస 5 స్థానాల్ని గెలుచుకుంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో రెండోమారు అధికారంలోకొచ్చిన తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు 9 స్థానాల్లో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయిన భారాస ఈ ఎన్నికల్లో అంతకంటే ఘోర పరాజయాన్ని చవిచూసి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. మొత్తం 17 స్థానాలకు గాను ఏకంగా 8 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ధరావతు కూడా కోల్పోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మహబూబ్నగర్, జహీరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఇందులో 3 స్థానాలు చేవెళ్ల, మహబూబ్నగర్, జహీరాబాద్ స్థానాలు భారాసకు సిట్టింగ్ సీట్లు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో భారాస ఎమ్మెల్యేలే గెలిచారు. అయినప్పటికీ అక్కడ భారాస 3వ స్థానానికి పరిమితమైంది. లాస్య నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ భారాస పరాజయం పాలైంది. మెదక్, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో భారాస ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. అయినా ఈ 2 లోక్సభ స్థానాల పరిధిలో భారాస ఎంపీ అభ్యర్థులు 3వ స్థానానికే పరిమితమయ్యారు. గులాబీకి కంచుకోటగా చెప్పుకునే కరీంనగర్తో పాటు పెద్దపల్లి, వరంగల్, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్ స్థానాల్లోనూ భారాస అభ్యర్థులు 3వ స్థానానికే పరిమితమయ్యారు. కేవలం ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే భారాస అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. ఆ 2 చోట్ల కూడా పార్టీ సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఓట్ల పరంగా చూస్తే 2018 శాసనసభ అత్యధిక శాతాన్ని అందుకున్న భారాస క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 46.87%తో 97,948 ఓట్లను సాధించింది. ఆ వెంటనే జరిగిన 2019 లోక్సభ ఎన్నికల్లో 41.29%కే పరిమితమై 76,96,848 ఓట్లతోనే సరిపెట్టుకుంది. ఇటీవల జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37.35%కే భారాస ఓట్ల శాతం పడిపోయింది. ఆ ఎన్నికల్లో పార్టీకి 87,53,924 ఓట్లు లభించాయి. తాజా లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓట్ల శాతం గతంలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయింది. కేవలం 16.68% మాత్రమే సాధించి 36,37,086 ఓట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 51 లక్షలకు పైగా ఓట్లను భారాస నష్టపోయింది. కేవలం 6 నెలల్లోనే 21% పైగా ఓట్లు కోల్పోయింది. ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు ఆశించిన స్థానాలు రాలేదని నిన్న భారీగా కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కోలుకుంటున్నాయి. ఉదయం నుంచి మార్కెట్ ఆశావహ దృక్పథంతో కొనసాగుతోంది. క్రితం ముగింపు కంటే 949 పాయింట్లు ఎగువన 73,028 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. నిన్నటి పతనంతో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. బీఎస్సీ సూచీ ఒక దశలో 1772 పాయింట్లు పెరిగి 73,851 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం 1200 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడింగ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఉదయం నుంచి లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం 350 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతోంది. సార్వత్రిక ఫలితాల్లో మహబూబ్నగర్ స్థానం ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ప్రతి రౌండ్లోనూ భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి పోస్టల్ ఓట్లు ఫలితాన్ని తేల్చాయి. 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో డీకే అరుణ జయకేతనం ఎగురవేశారు. మహబూబ్నగర్ ఎంపీ స్థానం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. మహబూబ్నగర్ స్థానంలో 31 మంది అభ్యర్థులు ఉండగా
కాంగ్రెస్ తరపున వంశీచంద్ రెడ్డి, భాజపా అభ్యర్థిగా డీకే అరుణ, భారాస నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి ఆఖరి వరకు భాజపా ఆధిక్యాన్ని కనబరిచింది. 628 ఓట్లతో మొదలైన డీకే అరుణ ఆధిక్యం ఓ దశలో 17,000కు చేరింది. అనూహ్యంగా 15వ రౌండ్ నుంచి ఆధిక్యం తగ్గుతూ వచ్చి 21వ రౌండ్ ముగిసేసరికి 3,636 ఓట్లకు పడిపోయింది. ఈవీఎం ఓట్లలో ఆధిక్యం తగ్గడంతో అందరి దృష్టి పోస్టల్ బ్యాలెట్ల వైపు మళ్లింది. పోస్టల్ బ్యాలెట్లలో మొత్తం 8,708 ఓట్లు పోల్కాగా అందులో 4,000 ఓట్లు డీకే అరుణకు దక్కాయి. చల్లా వంశీచంద్ రెడ్డి 3,136 ఓట్లకే పరిమితమవడంతో 864 ఓట్ల ఆధిక్యం భాజపాకు దక్కింది. దీంతో 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో డీకే అరుణ విజయం సాధించారు. ఎన్నికల్లో పోలైన 12,21,000 ఓట్లలో డీకే అరుణకు 5,10,747 ఓట్లు రాగా చల్లా వంశీచంద్ రెడ్డికి 5,06,247 ఓట్లు దక్కాయి. సిట్టింగ్ ఎంపీ భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి 1,54,000 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు డీకే అరుణ తెలిపారు. పెద్ద ఎత్తున ఓడించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని గెలవనీయకూడదని అనేక రకాలుగా మా ఓటమి కోసం వారు ప్రయత్నం చేసిన ఇటువంటి తీరు మెజార్టీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ప్రయత్నం చేసిన అనేది. ఎందుకంటే చాలా మంచి మెజార్టీతో నేను గెలవాలా, కానీ ఇక్కడ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలుగా ఉన్నామని, అదేవిధంగా అధికార పార్టీ అని రకరకాలుగా ఈతో లాస్ట్ కొన్ని రోజుల లోపల అనేక రకాలుగా లోపల అందరికీ భయపడిచ్చి అనేక రకాలుగా వాళ్ళు చేసినప్పటికీ కూడా ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలంతా కూడా ఇవాళ మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, డీకే అరుణ గారు మహబూబ్ నగర్ పార్లమెంటులో గెలవాలని వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళ ఆశీర్వాదంతోనే ఇవాళ ఈ విజయాన్ని సాధించిన. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సైతం తొలుత ఉత్కంఠగానే సాగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి, భాజపా తరపున పోతుగంటి భరత్ ప్రసాద్, భారాస నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలిచారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచింది. ఓ దశలో ఆధిక్యం 40,000 దాటడంతో గెలుపు హస్తం పార్టీదేనని ప్రత్యర్థులు నిర్ధారణకు వచ్చారు. 22 రౌండ్లు ముగిసేసరికి పోస్టల్ బ్యాలెట్లతో కలుపుకుని 94,414 ఓట్లతో మల్లు రవి ఘన విజయం సాధించారు. అయితే నాగర్ కర్నూలు ఎంపీ సీటు పరిధిలో భాజపా అనూహ్యంగా పుంజుకుంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు బలంగా లేనప్పటికీ 3,70,000 ఓట్లతో భరత్ ప్రసాద్ రెండో స్థానంలో నిలిచారు. భారస సిట్టింగ్ స్థానమైన నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3,21,000 ఓట్లలో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఎంపీగా గెలిచిన మల్లు రవి ఉమ్మడి పాలమూరు నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక ప్రధాన సేవకుడుగా నాగర్ కర్నూలుకి పెద్ద మామూలు ప్రజల భాషలో చెప్పాలంటే సేవకుడుగా అంటే ఒక జీతగాళ్లాగా వాళ్ళ డబ్బులు వాళ్ళ ఓట్లతోనే నన్ను వారికి సేవ చేయడానికి ఇటువంటి ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నాగర్ కర్నూలులో ఉన్న 5 ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు వీరందరూ కూడా నా కోసం ప్రత్యేకంగా వారు ఎమ్మెల్యేలకు ఏ రకంగా కష్టపడి పనిచేశారో ఆ రకంగా పనిచేయటం వల్లనే ఈరోజు నేను గెలిచాననుకుంటున్నాను. అందువల్లనే వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విజయబావుట ఎగురవేయడంతో భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. రాష్ట్రంలోని లోక్సభ ఫలితాల్లో అత్యంత తక్కువ మెజారిటీ గెలిచిన స్థానంగా మహబూబ్ నగర్ నిలిచింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుచుకున్న ఎంపీ స్థానాల్లో భారీ మెజార్టీ దక్కించుకుంది. నల్గొండలో 5.5 లక్షల ఆధిక్యం సాధించిన రఘువీర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మెజార్టీ సాధించిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. ఖమ్మంలో కాంగ్రెస్కు 4 లక్షలకు పైగా మెజార్టీ రాగా మహబూబాబాద్లో 3 లక్షలకు పైగా ఆధిక్యం దక్కింది. భాజపా కూడా భారీ మెజార్టీలను దక్కించుకుంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ 3,91,000కు పైగా మెజార్టీ సాధించగా బండి సంజయ్ కూడా 2 లక్షలకు పైగా ఆధిక్యంతో గెలిచారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో లోక్సభ ఎన్నికల్లో ఎవరికీ రానంతగా 5,58,000 మెజారిటీతో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపొందారు. బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో హస్తం పార్టీ పట్టు నిలుపుకుంది. 2009 నుంచి వరుసగా 4వ సారి విజయం సాధించి
నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఆ పార్టీ నిరూపించుకుంది. నాయకుల సమన్వయం, కార్యకర్తల శ్రమతోనే విజయం సాధించానని నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి అన్నారు. ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్ళకు నిర్వహించాలని, ఏ బాధ్యత నిర్వహించాలని ఓట్లు ఇచ్చినరో ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నియోజకవర్గ చరిత్రలోని అత్యధిక మెజారిటీ కైవసం చేసుకుంది. తండ్రి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకుని ఎన్నికల క్షేత్రంలో తొలిసారి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అరంగేట్రంతోనే అదరగొట్టారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓటర్లకు విషయంలో నన్ను దీవించి ఇచ్చినందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికంటే ఎక్కువ మా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఫలితం తెచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గిరిజన నియోజకవర్గమైన మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3,49,000 మెజారిటీ సాధించారు. వరంగల్ అభ్యర్థి కడియం కావ్య 2 లక్షల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ తో సమానంగా ఎంపీ సీట్లను గెలుచుకున్న భాజపా ఆధిక్యంలోనూ సత్తా చాటింది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 3,91,000 మెజారిటీ సాధించారు. కరీంనగర్లో బండి సంజయ్ 2,25,000 ఆధిక్యంతో గెలుపొందారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డికి 1,72,000 మెజారిటీ దక్కింది. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ 1,00,000 పై చిలుకు ఓట్లు సాధించి ఎంపీ స్థానాన్ని పదిలపరుచుకున్నారు. భాజపాకు అన్ని వర్గాల వారు పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మతం పేరుతో కాంగ్రెస్ ఓట్లు అభ్యర్థించిందన్న ఆయన ఆ పార్టీకి అనుకున్నదంతా ఓట్లు రాలేదని పేర్కొన్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అభివృద్ధి కృషి చేస్తానన్నారు. భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున గెలిపించిన ఇందూరు ప్రజలందరికీ కూడా, ప్రత్యేకంగా మహిళామూర్తులకి, ఎన్ఆర్ఐ సోదరులకి, రైతాంగానికి, యువతకి, వీళ్ళందరూ కూడా నిన్న మీరు రిజల్ట్ చూసినట్టయితే దాదాపు అన్ని వర్గాలలో కూడా మంచి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఈ మతపరమైన రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కూడా ఓట్లు వాళ్ళకి వేసింది చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చిన పరిస్థితి లేదు. రైతుల కళ నెరవేరింది. రైతులు పండించే పంటలకి మంచి ధర వస్తున్నది. ఇవన్నీ మోడీ ప్రభుత్వంలో వస్తున్నాయి. పూర్తి నమ్మకంతో గ్రామాలు భారతీయ జనతా పార్టీ వైపు బలంగా నిలబడ్డాయి.